హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు కాలోజీ ప్రతిభా అవార్డు గ్రహీత అసిస్టెంట్ ప్రొఫెసర్ నేపా సంతోష్ అచ్యుత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇంతకుముందు కూడా మన స్క్వేర్ టాక్స్లో మీ కవితల గురించి చేశాము. వాటిలో వచ్చేసి జ్ఞాన గర్వం అని, పతాక వేదన, శోక గ్రంథం ఇవి చేసాము. వాటిలో భాగంగా ఈ రోజు కూడా ఒక కవితని నేను చూశానండి పేపర్లో. అదేంటంటే స్వతంత్ర బానిస. ఆ వర్డే వినడానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు దాని మీనింగ్ ఏంటి, ఆ కవిత ఏంటి, ఒకసారి మాకు వివరిస్తారా? తప్పకుండా మేడం. ఇది కవిత శీర్షిక, టైటిల్ పేరు శోక గ్రంథము, పతాక వేదన, జ్ఞాన గర్వము మన స్టూడియోలో చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగింది స్వతంత్ర బానిస. ఈ స్వతంత్ర బానిస అనంటే మన భారతదేశంలో ఉన్న వివిధ రకాలైన మూఢాచారాలు, మన భారతీయులు ఏ మతంలోని వారైనా సరే పాటించే మూఢాచారాల మీద, వాటి వల్ల జరిగే హింస మీద నేను ప్రతిస్పందించాలని, నా కవిత ద్వారా తెలియజేయాలని ఈ స్వతంత్ర బానిస అని రాయడం జరిగింది. అయితే మీకు ఒకసారి ఆ కవిత వినిపిస్తాను. ముసిముసి నవ్వులు నవ్వుతోంది నీ మెదడును రాజులా ఏలుతానని, ఆలోచనలను అంతమొందించే నా అంతర్యుద్ధం ఇంకా ఆగలేదని, న్యూక్లియర్ బాంబుల నేటి యుగంలో 4 నిమ్మకాయలు 2 మిరపకాయలతో వస్తాదులనే వణికించగలనని, కొడుకు పెళ్లిలో కన్న తల్లినే విధవని విడిగా పెట్టగలనని, చదువులెన్నో నేర్చిన గాని చిలక జోస్యాల బానిస నువ్వని, పేక మేడల్లా కుప్పగూలిన పద్ధతిగా పాటించే వాస్తునేనని, అందమైన ఆచార ముసుగులో మరో 100 ఏళ్ళు నాకు డోకా లేదని, ఎన్నో మతాలను ఆక్రమించిన మూఢనమ్మకమని మహారాజు నేనని, భూస్వతంత్రం పొందిన గాని ఓ నా భారతదేశమా బుద్ధి స్వతంత్రం ఇంకా నువ్వు పొందలేదని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. అంటే మూఢనమ్మకం మన భారతదేశ ప్రజలలో అది వాళ్ళ మెదడులో చేరుకొని ఎలాగా భారతదేశ యొక్క అభివృద్ధిని, మనిషి యొక్క అభివృద్ధిని నాశనం చేస్తుంది అనే ఒక అంశాన్ని తెలియజేసేలాగా ఇది రాయడం జరిగింది మేడం. అంటే ఇప్పుడు మీరు చదివిన కవితలో నాకు అనిపించింది, మనం మామూలుగా కూడా చూస్తాం, ఎంత బాగా చదువుకున్నా, ఇప్పుడు బాగా పై చదువులు వేరే కంట్రీస్ వెళ్తున్నా కూడా తుమ్మారనుకోండి, ఫ్లైట్ పక్కన పెట్టైనా వాళ్ళని ఒక 5 నిమిషాలు ఆగమంటారు. పిల్లడ్డు వచ్చింది అనుకో రిటర్న్ అవుతుంటారు. ఇలాంటివి చూస్తుంటాం. అవునండి. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని హింసకు గురి చేసే మూఢాచారాలు ఉన్నాయి. హింస జరగకపోయినా సరే దేశాన్ని చాలా అతలాకుతలం చేసే కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరం సంక్రాంతి సెలవుల్లో మా సొంతూరు అన్నవరం బయలుదేరాను ట్రైన్లో. సో ఆ ట్రైన్లో వెళ్తుంటే రాజమండ్రి కంటే ముందు ఒక చిన్న పాప, అంటే ఈ సంచార జాతుల వారు ఉన్నారు కదా, ఆ పాప వాళ్ళ తల్లి వాళ్ళిద్దరూ ట్రైన్లో యాచిస్తున్నారు. ఆ యాచన కూడా తన తల్లి ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఈ పాప చిన్న సర్కస్ చేస్తుందన్నమాట. ఎందులో? ఆ ట్రైన్లో ఉన్న చిన్న స్పేస్లోనే ఆ సర్కస్ చేస్తా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఆకట్టుకునేలాగా చేసి వాళ్ళు యాచన చేస్తున్నారు డబ్బులు. అయితే నేను ఆ చివరి నుంచి భోగి చివరి నుంచి ఈ చివరి వరకు గమనిస్తూ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఈ పాప ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. అప్పుడు ఏం జరిగిందని అంటే, తను ఆ రకరకాలు ఆ రింగ్లో నుంచి బయటకు రావడము, చాలా మంచి జిమ్నాస్టిక్స్ టైప్లో చాలా గొప్ప విషయాలే చేసినా సరే అందులో ఎవరు స్పందించలేదు. 1 రూపాయి కూడా దానం చేసింది నేనైతే చూడలేదు. సరే, అంటే నా గొప్ప చెప్పడం కాదు కానీ నేనైతే నాకు తోచింది ఏదో నేను ఇచ్చాను. అయితే వాళ్ళు ఒక ½ అన్ అవర్ వరకు ఆ బోగిలో ఉన్నారు. తర్వాత వేరే ఏదో స్టేషన్ వచ్చింది, దిగిపోయారు. తర్వాత కొద్దిసేపటికి రాజమండ్రి రైల్వే స్టేషన్ రాబోతుంటే, రాజమండ్రి దగ్గర మీకు గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ గోదావరి బ్రిడ్జ్ వస్తున్నప్పుడు ఇదే బోగిలో ఆ పాప యాచిస్తుంటే 1 రూపాయి కూడా తీయని వ్యక్తులు చాలామంది, ఆల్మోస్ట్ ఒక 20 మంది వరకు కాయిన్స్ తీసి గోదావరిలో విసరడం జరిగింది. అంటే మీరు ఒక 20 మంది, ఇప్పుడు 1 రూపీ 2 రూపీ అవైలబుల్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి 5 రూపీస్ తీసినా చూడండి, 100 రూపీస్
ఆ గోదావరిలో పడేశారు. నిమిషం. అంటే ఒక్క నిమిషంలోనే, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫస్ట్ ఎవరో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అవుతా అందరూ చిన్న ఆల్మోస్ట్ పిల్లలకి 20 మంది తెలియని వాళ్ళకి కూడా నెక్స్ట్ జనరేషన్ జనరేషన్ కూడా అలవాటు. చిన్నపిల్లలు కూడా వేశారు అందరూ. అదే అమ్మ పెద్దలు, అమ్మమ్మ నాయనమ్మ ప్రోత్సహించి దాంట్లోకి జారవిడ్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎవరైతే యాచిస్తున్నారో ఆ తల్లి, చిన్న పిల్ల ఆ తల్లి నోటిపాలు చేయడం మానేసి నీళ్లపాలు చేశారు. సరే, ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడల్లా చూస్తున్న విషయమే. కానీ మొన్న ఈ పాప యాచించడము తనకివ్వకుండా గోదావరిలో దాన్ని వాళ్ళు గోదావరిలోకి జారవిడ్చడం జరిగినప్పుడు మరింత నాకు బాధగా అనిపించింది అనమాట. అరే, ఇప్పుడు తను నానా రకాల ఆ సర్కస్ ఫీట్లు చేసి వాళ్ళు కష్టపడ్డారు, ఏదో మనకు ఒక వినోదాన్ని అందజేశారు. దాని ద్వారా డబ్బులు వాళ్ళు యాచించాలనుకుంటే కూడా దానికి కూడా మనం ఇవ్వకుండా ఈ మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారము, మన మత ఆచారము, లేకపోతే మన పెద్దలు మనకి చెప్పారు అని చెప్పేసి జారవిడ్చడం జరిగింది. లాజిక్ తెలీదు. అయితే నేను దాని మీద ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అదే ట్రైన్లో ఉన్న పెద్దల్ని అడగడము, మా ఊరు వెళ్ళిన తర్వాత ఒక 60 ఏళ్ళు దాటిన పెద్దల్ని నేను ప్రశ్నించాను. తర్వాత బుక్స్లో కూడా చదవడము, ఇట్లా ఇవన్నట్లు చదివితే అక్కడ ముఖ్య కారణం ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే ఆ నదుల పైన ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తామో మనం జాగ్రత్తగా దాన్ని దాటేసి మన గమ్యాలకు చేరుకోవాలని ఆ గంగా నదో లేకపోతే గోదావరి నదో ఆ తల్లి ఆగ్రహించకుండా మన ట్రైన్ అందులో పడిపోకుండా శాంతింపజేసి మన ప్రయాణం చక్కగా సాగాలని చెప్పేసి అందులో వేస్తున్నారు. అయితే చూడండి, ఈ విషయంలో ఎక్కడ కూడా హింస లేదు. అంటే ఏ వ్యక్తిని కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చంపడమో లేకపోతే ఏదో చేయడమో లేదు. కానీ మన భారతదేశంలో ఇప్పుడు దాకా ఉన్న గణాంకాల ప్రకారం ప్రతిరోజు అంటే పండగల సందర్భంలో యావరేజ్గా 2 లక్షల రూపాయల కాయిన్స్, దాని విలువ గంగా నదిలో కానీ, బ్రహ్మపుత్ర కానీ, లేకపోతే గోదావరి నది కానీ, కృష్ణా నదిలో కానీ, ఇలాగా ఏదన్నా మతానికి సంబంధించిన విషయాలు, కుంభమేళా చూడండి మొన్న జరిగింది. ఈ కుంభమేళాలో కూడా కాయిన్స్ని జారవరచడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలలో ప్రతిరోజుకు 2 లక్షల రూపాయల చొప్పున సంవత్సరానికి 300 కోట్ల రూపాయల కాయిన్స్ మన భారతదేశంలో వెళ్ళిపోతున్నాయి సముద్రాల్లోకి, నదుల్లోకి. అవి 300 కోట్లు అని అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇది పాటిస్తున్నామో చూడండి. ఈ కాయిన్స్ తయారు చేయడానికి ఆర్బీఐ వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి కూడా దానికి కావాల్సిన మెటీరియల్స్ని తీసుకొచ్చి మీరు ₹1 కాయిన్ తయారు చేయాలంటే దానికి ఒక ₹2, ₹3 ఖర్చు అవుతుంది. ₹1 ఫేస్ వాల్యూ ఉన్న కాయిన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఆర్బీఐ చాలా కాస్ట్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. సో ఇట్లా చేసి ఆల్రెడీ మనకి చిల్లర అనేది షార్టేజ్ ఉంది. బస్సుల్లో చూడండి, డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి ఎక్కిన ఈ ప్రయాణికుల వల్ల ఈ చిల్లర గొడవ ఎక్కువ. చిల్లర లేదు దిగిపో అనేమో కండక్టర్ గారు అంటాడు, లేదు నేను ఎందుకు దిగాలి, నువ్వు తెచ్చుకోవాలని ఆయన, నువ్వే తెచ్చుకోవాలని ఈయన చెప్పేసి చిల్లర లేకుండా బాధపడి చిన్న చిన్న ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి బస్సుల్లో ప్రతిరోజు. అంటే 300 కోట్ల రూపాయలు ఒక మతాచారమో లేకపోతే మూఢనమ్మకమో ఇలా పెద్దలు మనకి సాంప్రదాయంగా చెప్పారని చెప్పేసి జారవిడ్చడం జరుగుతుంది. సో ఇలాగా మనిషిని మీరు ప్రత్యక్షంగా హాని చేయకపోయినా సరే మన ఇండియన్ ఎకానమీకి అది చాలా దెబ్బ అనమాట. ఒక సంవత్సరానికి 300 కోట్లు అంటే చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనివల్ల చిల్లర వ్యాపారస్తులు ఎవరున్నారో చిల్లర దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాటర్లోకి ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళడం వల్ల కంటామినేషన్ జరుగుతుంది, వాటర్ కంటామినేషన్. యాక్చువల్గా పాతకాలంలో రాగి నాణాలు ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని వాటర్లో వేస్తే వాటర్ ప్యూరిఫై అవుతుంది అనే సందర్భంలో అండ్ ఈ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల కూడా అది చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అంటే అది పాతకాలం, ఆ రోజుల్లో మనకి సరైన విషయాలు అర్థం కాక లేకపోతే మన ఆచారాల ప్రకారం చేసాం. కానీ ఈ రోజు కూడా దాన్ని ఒకరిని చూసి ఒకరు పాటించి అంటే ఎకానమీకి ఎంత దెబ్బ జరుగుతుంది అనేది కూడా తెలవకుండా ఇలా చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో దేశంలో చాలా విషయాలను చూసి దాని గురించి చెప్పాలి అని చెప్పి ఈ స్వతంత్ర బానిస రాయడం జరిగింది మేడం. ఓకే, అయితే మీరు రాసిన కాన్సెప్ట్లో ఇప్పుడు మనం
చాలా డెవలప్ అయింది. మనం సిటీలో ఉంటున్నాం. హైదరాబాద్‌లో గాని ఏఐ వచ్చిన జనరేషన్‌లో ఉంటున్నాం. అవునండి. కానీ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయా? మీరు ఎక్కువగా ఎక్కడ ఎలాంటి ప్లేసెస్‌లో చూసారు ఇలాంటివి? మూఢనమ్మకాలు ఉన్నాయా అంటే ప్రతిరోజు ప్రతి భారతీయుడికి ఎక్కడో చోట ఏదో ఒక విధానంలో అది కనబడతానే ఉంటది. కానీ ఏంటంటే మనం దాన్ని సీరియస్‌గా తీసుకోము. లేదా ఇది మన సంప్రదాయము, ఇది మన పూర్వీకులు చెప్పిన ఆచారము, దీన్ని మనం పాటించకపోతే మనకేదో జరిగిపోతది అనే ఒక నమ్మకంలో ఉండి వాటిల్ని పారద్రోలడానికి వాళ్ళు ఆలోచించరనమాట. ఇప్పుడు చూడండి నేను రాసిన దాంట్లో న్యూక్లియర్ బాంబుల నేటి యుగంలో 4 నిమ్మకాయలు, 2 మిరపకాయలతో వస్తాదులనే వణికించగలనని. హ్మ్. అంటే మూఢనమ్మకం చెప్తుంది. హ్మ్. మనం న్యూక్లియర్ బాంబులేసి దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి. కానీ పల్లెటూరులోనో ఇప్పటికీ సిటీస్‌లో అయినా సరే కారుకి 2 నిమ్మకాయలు కడతారు. 4 మిరపకాయలు కడతారు. లేదా దిష్టి తీసి నిమ్మకాయలు రోడ్డు మీద ఇసురుతారు. హ్మ్. కొన్ని సందర్భాల్లో నా మిత్రులు నేను రోడ్డు మీద నడిచినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా ఒక ఎర్ర నీరు గాని రోడ్డు మీద చల్లినట్టు కనబడితే, లేదంటే నిమ్మకాయలు, మిరపకాయలు ఏమన్నా పడేసినట్టు కనబడితే, "రేయ్ పక్కకి జరిగా, ఆ! పక్కకు నడిసిరా దాన్ని దాటమాకు. ఆ! ఆ వాళ్ళకున్న శనేదో మనకు పట్టుకుంటదని" చెప్పి. అంటే అంతంత జిమ్ బాడీలున్న, ఇంతింత చదువుకున్న, ఇంత ధైర్యవంతులైన మనం గూడా ఆ 2 నిమ్మకాయలు, మిరపకాయలు మనల్ని భయపెట్టగలుగుతున్నాయి. అదే. అందుకే ఇప్పుడు స్ట్రీట్స్ కూడా మనకి కన్వీనియంట్ కోసం ఏస్తారు. కానీ అవును. 3 దారులని జెప్పేసి వాటిని సెంటర్ పార్ట్ చేస్తారు. చేయడం. ఆ! ఇట్లా ఆ 2 నిమ్మకాయలు, మిరపకాయలు గూడా ఆ వస్తాదుల్ని వణికించగలుగుతాయి. మరోదేం రాశానంటే, కొడుకు పెళ్లిలో కన్న తల్లినే విధవని విడిగా పెట్టగలనని. హ్మ్. నేను రీసెంట్‌గా నా ఫ్రెండ్ యొక్క వివాహానికి హాజరవ్వడం జరిగింది. అయితే నా ఫ్రెండ్ యొక్క తండ్రి మరణించారు. మరణిస్తే అక్కడ పంతులు గారు పిలిచారు. ఆహ్, ఆడపిల్ల తల్లిదండ్రులు, మగపిల్ల తల్లిదండ్రులు ఒకసారి స్టేజ్ మీదకి రండి అని జెప్పేసి. అయితే నేను అక్కడ అది చూస్తా ఉన్నాను. ఆ వేడుక, వివాహ వేడుకని గమనిస్తా ఉన్నాను. ఉంటే వాళ్ళు అక్కడ చేసిందేంటి అనంటే చాలామంది ఒక పెద్ద ఏజ్ ఉన్న ఆడవారు ఈ తల్లిని తను మరణించింది గాబట్టి, త వాళ్ళ హస్బెండ్ మరణించాడు గాబట్టి, ఆమెని అక్కడికి స్టేజ్ మీదకి ఎళ్ళకుండా ఆపేశారనమాట. హ్మ్. అప్పుడు నాకేమనిపించింది అనంటే, తనే 9 నెలలు కని పెంచి, అంత వాడిని కష్టపడి పెంచి చేస్తే, తండ్రి ఏదో ఒక అనారోగ్యంతో చనిపోవడం వల్ల, ఆ పెళ్లి స్టేజ్ మీదకి తిను ఎక్కకపోవడం, అదసలు జీవితంలో తనకి ఆ తల్లికి ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ కలిపి అదొక పెద్ద మహాకార్యంలాగా ఎనక్కి లాగేయడం జరిగింది. ఎంతో బాగా చదివిచ్చుంటారు. చదివించారు. సెటిల్ చేసుంటారు. సెటిల్ చేశారు. ఎన్ని బాధలు పడి, ఇల్లు కట్టి, ఆ తండ్రి చనిపోయినా నానా బాధలు పడి ఆ పిల్లల్ని పోషించడం జరిగింది. వాళ్ళకుండే ముఖ్యమైన ఏదన్నా ఆనందకరమైన విషయం తల్లిదండ్రులకి జీవితంలో అంటే అది వివాహం. హ్మ్. పిల్లల వివాహం. ఆ వివాహ సందర్భంలోనే నువ్వు స్టేజ్ ఎక్కించకుండా ఆ ఆచారం అనేది పాతకాలపు ఆచారం అనేది వెనక్కి లాగేయడం జరిగింది. సో, అందుకే రాశాను. కన్న కొడుకు పెళ్లిలో కన్న తల్లిని విధవని విడిగా పెట్టగలనని. చూడండి తర్వాత ఎన్నో చదువులు నేర్చిన గాని చిలక జోస్యాల బానిస నువ్వని. మనం చాలామంది ఈ రోజుకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లయ్యి, పీహెచ్‌డీలు చేసి, ఎంటెక్‌లు చేసి, ఎంఏలు చేసి కూడా పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి నీ జాతకం గలవలేదు, నా జాతకం గలవలేదు అన్నీ వాళ్ళకిష్టమే. పిల్లోడికి పిల్ల నచ్చుతది, పిల్లకి పిల్లోడు నచ్చుతాడు. కుటుంబాలు వెల్ సెటిల్డ్ ఉంటాయి. మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళ టైం గూడా వస్తది. అన్నీ బానే ఉంటాయి. పంతులు గారి దగ్గరికెళ్తారు. వెళ్లి ఆ జాతకాలు చూపించుకుంటే జాతకాలు కలవలేదని జెప్పేసేసి ఆ పెళ్లి వాళ్ళు ఆపేసుకుంటారు. ఆ ఒకటే కారణం. ఆ చిలక జోస్యాల బానిస నువ్వని. ఎన్నో చదువులు నేర్చిన గాని చిలక జోస్యాల బానిస నువ్వని. ఇట్లా మరి పెళ్ళిళ్ళు చేసినయి మన భారతదేశంలో చాలా కోర్ట్‌లో నలుగుతున్న కోర్టు కేసులు, విడాకుల కేసులన్నీ కూడా లవ్ మ్యారేజెస్ ఏం కాదండి. ఇలా చక్కగా పద్ధతిగా ఆచార సాంప్రదాయాలన్నీ పాటించి, జ్యోతిష్యాలు జాతకం చూసి. పాటించి, జాతకాలు చూసి చేసిన పెళ్ళిళ్ళే 95% కోర్ట్‌లలో విడాకుల కోసం నలుగుతున్నాయి. మరి అయన్నీ పాటించిన విషయాలే గదా! సో, ఇంకా చదువుకున్నోళ్ళు గూడా వీటిలికి బానిసలుగా ఉన్నారనమాట. అట్లా. ఇంకొకటి ప్రతి మతంలోనూ ఇప్పుడు నా ఉద్దేశము
ఓన్లీ హిందూ మతంలోనే ఉన్నాయా, క్రిస్టియానిటీలోనే ఉన్నాయా, ముస్లింలోనే ఉన్నాయా అంటే ఇలా కాదు. ప్రతి దేశంలోనూ ఉన్నాయి, ప్రతి మతంలోనూ ఉన్నాయి, ప్రతి ప్రాంతంలోనూ ఈ విషయాలన్నీ ఉన్నాయి. కానీ మన భారతదేశ జనాభా ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నది హిందువులు కాబట్టి వాళ్ళు ఏదైతే ఫాలో అవుతారో అది భారతదేశాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన ఏ మతాల్లో అయితే భారతదేశంలో ఎక్కువగా పాటిస్తున్నామో ఆ మతాల్లో ఇలాంటి మూఢాచారాలు కానీ మనం తీసేయగలిగితే దేశం చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు మీరు చెప్పినయి అంటే మీరన్నట్టు ప్రాణానికి ప్రమాదం లేకపోయినా ఇండైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేస్తున్నాయి అవి. అవును. కొంచెం మనం మానసికంగా మనని కృంగతీస్తున్నాయి. అవును మేడం. అవి కాకుండా ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్తే బాణామతి గాని, లేకపోతే మామూలుగా నరబలి ఇవ్వడం ఇలాంటివి గూడా జరుగుతున్నాయి. అవునండి. వీటి గురించి ఏంటి సార్ మీ ఆ! ఒపీనియన్? ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఏ వ్యక్తిని కూడా హింసించకుండా జరిగిన విషయాలు. అయితే నవంబర్ 23, 2024 ఉత్తరప్రదేశ్ హత్రాస్ డిస్ట్రిక్ట్‌లో డీఎల్ స్కూల్ అని ఒకటుంది. ఆ డీఎల్ స్కూలు యజమాని, ఆయన పిల్లాడు, ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ ఈ ముగ్గురు కలిసి కృతార్థ్ కుమార్ అనే 11 ఏళ్ల బాలుడిని ఆ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం, ఆ స్కూల్‌కి మరింత డబ్బు రావాలని, వాళ్ళ స్కూలే టాప్‌లో ఉండాలని చెప్పేసి ఈ ఏదైతే మనకి మూఢాచారాలు ఉన్నాయో ఆ పిల్లోడిని బలిచ్చారు. గొంతు కోసి చంపేసి ఆ పిల్లోడిని బలిచ్చారు. 2024లో జరిగిన సంఘటన ఇది. అది మళ్ళీ స్కూల్ కోసం. స్కూల్‌లో చదువుకున్న వాళ్ళు ఆ! స్కూల్ కోసం, దేనికోసం విద్యా వ్యవస్థ, అది విద్యాలయం బాగా డబ్బులు సంపాదించాలని, దానికి పేరు రావాలని చంపిన వాళ్ళు ఎవరు? ప్రిన్సిపల్ గారు, కాలేజీ ఆ స్కూల్ యొక్క యజమాని, ఆయన కొడుకు. చదువు ఈ ముగ్గురు సంస్కారం అది చూడండి. అంటే ఆ మూఢనమ్మకం అనేది మనల్ని ఇంతగా దిగజారుస్తుందనమాట. అదొకటి. ఇప్పుడు మన తెలంగాణలోనే చూసుకుంటే, తెలంగాణలో మెదక్ డిస్ట్రిక్ట్‌లో ఒక 45 ఏళ్ల ఒక పెద్దావిడని ఆ ఊర్లో ఊరి ప్రజలందరికీ ఏదన్నా చెడు సంభవించినా, కుటుంబాల్లో కలహాలు రేగినా, ఆ విషయాలన్నిటికీ కారణం ఈ పెద్దావిడ. ఆ పెద్దావిడ చేసే బాణామతి గాని, లేపోతే మంత్రతంత్రాల ఏ విషయాలైతే ఆమె రాత్రిపూట్ల చేస్తుంది, ఈ నిమ్మకాయలు అవి ఇవి పెట్టేసి అని చెప్పేసి ఒక అనుమానంతో ఆవిడని ఆ ఊరు పెద్దలే తీసుకెళ్ళి కిరోసిన్ పోసి కాల్చి చంపేశారు. అదెక్కడో కాదు, మన మెదక్ డిస్ట్రిక్ట్‌లోనే రీసెంట్‌గానే. ఇవన్నీ నేను చెప్పేదాన్ని 2024, 25లో జరుగుతున్న విషయాలే. అదొకటి. అదే మెదక్‌లో రాములు అనే ఆయనని, రైతుని, ఆ రైతుని ఏం చేశారు? సేమ్ ఇలాగే. ఆయన ఊర్లో జరిగే కారణాలు విపరీతాలన్నట్టు ఊర్లో ఎవరైనా కొంచెం డిఫరెంట్‌గా అంటే కొంచెం లేట్ నైట్స్ ఉన్నా గాని ఏం చేసినా గాని వాళ్ళ అనుమానం వచ్చిందంటే అనుమానం. దానికా అందులోనూ కూడా మీరు ఎక్కువ వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే ఏజ్డ్ పీపుల్ ఏంటంటే ఎదురు తిరగలేరు, ఓకే. లేదా వాళ్ళ బిహేవియర్ కూడా ఏదన్నా కొంచెం బుద్ధి మందగించి వాళ్ళ ప్రవర్తన కూడా కొంచెం అటు ఇటుగా ఉంటది. అలాంటి వారు ఆ బుద్ధి మందగించిన ప్రవర్తనను కూడా వాడు ఏదో చేస్తున్నాడనే ఒక ఉద్దేశంతో చంపేయడం జరుగుతుంది. ఇంకొకటి, మన సూర్యాపేట జిల్లా తాండాలో జరిగింది. భానోత్ భారతి ఆమె పేరు. తన యొక్క 7 నెలల పసిపాపని నాగదోషం ఉందని చెప్పేసి, ఆ దోషం వల్ల పుడితే మళ్ళా మనకి కుటుంబానికి ప్రమాదం అని చెప్పి ఆ పాపని చంపేసింది ఆవిడ. ఇక్కడే సూర్యాపేట జిల్లాలో. అయితే ఆవిడకి మొన్ననే ఉరిశిక్ష విధించడం జరిగింది కోర్టు. సో సొంత పాపని చంపేసింది. ఇలా ఇంకొకటి ఏంటి అనంటే సిద్దిపేట జిల్లాలో ఒక వ్యక్తిని కన్న కొడుకు ఇంట్లోని బంధువే. ఆ ఇంట్లో జరుగుతున్న కలహాలకి, విపరీతాలకి, ఇబ్బందులకి కారణం తన తండ్రే అని, తండ్రి చేసే పనులే అని. అంటే కన్నదాయనే, పెంచిందాయనే, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు వాళ్ళ ఇంట్లో కారణం తండ్రి అని చెప్పేసి ఆయనకి మద్యంలో విషం ఇచ్చి చంపేశారు. అవన్నీ 2024, 25లో జరిగిన విషయాలే. ఇట్లా మనుషుల్నే చంపుతున్నారు. మనం చాలా ఫార్వర్డ్‌గా ఉన్నాం, డెవలప్ అయిపోతుంది అని అనుకున్నాం. కానీ ఈ ప్రెజెంట్ 2024లో కూడా అవునండి, ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే చూడండి, ఇప్పుడు ఇలాంటివి జరిగే స్టేట్స్‌ని తీసుకుంటే ఫస్ట్ లిస్ట్‌లో ఎక్కువ మంది చావులతో, ఇలాంటి కేసులతో ఉంది అనంటే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్. మనది 5వది తెలంగాణ.
భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 5వ నంబర్‌లో ఉన్నది తెలంగాణ. బీహార్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, మధ్యప్రదేశ్ ప్రతి ఆంధ్ర ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట ఇది ప్రతిరోజు ఏదో ఒక మూలలో జరుగుతూనే ఉంటది. అయితే 2001 నుంచి 2021 ఎన్‌సీఆర్‌బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సంస్థ వారు చేసిన అధ్యయనంలో తేలిన కేసులేంటంటే 3200 మంది చనిపోయారు. 10 సంవత్సరాలలో ఏ యాక్సిడెంట్లు గాకుండా, ప్రకృతి వైపరీత్యాలు గాకుండా, మనిషే ఇంకొక మనిషిని మూఢనమ్మకం అనే ఒక కాన్సెప్ట్ మీద 3200 మందిని చంపేశారు. డైరెక్ట్ చంపారు. కాల్చడమో, లేపోతే గొంతులు కోయడం, చాలా అమానవీయంగా గొంతు కోసి చంపేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మేడం. సరే, ఇప్పుడు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారు. మీ కవితలో గూడా అవన్నీ ఉంచారు. సో, మీకు ఈ కవిత రాయడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా కవిగా ఉన్నారా? లేకపోతే ఎలాంటివి అంశాలు ఇన్‌స్పైర్‌గా నిలిచాయి? మేడం మా నాన్నగారి పేరు నేప సత్యనారాయణ గారు. తల్లి గారి పేరు నేప బేబీ గారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి గూడా సామాజిక అంశాల మీద ప్రతిరోజు ఆయన పొద్దున్నే ఒక 5కి న్యూస్ పేపర్ తీసుకొచ్చి నాకివ్వడం జరిగేది. ఆ న్యూస్ పేపర్ చదువుతా సమాజంలో ఏవేవి జరుగుతున్నాయో అయన్నీ నాకు చాలా అవగాహన రావడానికి ఆయన కారణం. మా నాన్నగారు గూడా సోషల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఆయనకి 2016లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు శ్రీ గంధం చంద్రుడు గారి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది. మన ఇక్కడ హైదరాబాద్‌లో రవీంద్ర భారతిలోనే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు గారు ఐఏఎస్ అండ్ శివభాగ్యారావు గారు ఐఆర్ఎస్ ఇలాంటి పెద్దల చేత కూడా సన్మానం సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారని సన్మానం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఈ 2024, 25 లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. అండ్ ఆయన ఏపీ జెన్‌కోలో ఎంప్లాయీగా ఉన్నారు. ఆయన ప్రోత్సాహము సామాజిక అంశాల మీద, సమాజం మీద దృష్టి, సమాజ బాధ్యత నాలో పెంచడం జరిగింది. ఆయన ప్రతిరోజు చేసే కార్యక్రమాలు గానీ, ఎంత ఇబ్బంది ఉన్నా ఉద్యోగంలో ఆయన ఎంత టైం స్పెండ్ చేసినా సరే, అలసిపోయినా సరే మళ్ళా ఇంటికి తిరిగొచ్చి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం, సమాజానికి సేవ చేసే కార్యక్రమాల్లో మా తల్లిగారు కూడా దాన్ని చాలా సపోర్ట్ చేసి ఆవిడ కూడా ప్రోత్సాహం ఉండి ఈరోజు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా నాకు చెప్పింది ఏంటనంటే మనం బాగుండాలి అంటే సమాజం బాగుండాలి. ఎందుకంటే మా నాన్నగారికి మాకు సంబంధమే లేని గుంటూరు నుంచి వచ్చిన ఒక హెడ్ మాస్టర్ గారు, మా సొంత ఊర్లో ఉన్న హెడ్ మాస్టర్ గారు ఆయన ప్రోత్సాహంతో చదివించడం జరిగింది. అలాగా మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ సంపాదించడం, మేము ఈరోజు చదువుకోవడం జరిగింది. సో, సమాజం మంచిగా ఉంటే 10 మంది బాగుపడతారు. ఆ సమాజం మంచిగా అవ్వడం కోసం మనం ప్రతిరోజు ఆలోచిస్తుండాలి అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు. సో, అదే విధానంలో నాకేదన్నా సమాజంలో జరిగే కొన్ని విపరీత పరిస్థితుల్ని బాధేసినప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేయగలను అంటే నా దగ్గర అధికారం లేదు. నేనేం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదు. అయితే మరి నేను దీన్ని ఎలా నేను అధిగమించగలను? నా వంతు కృషి నేనేం చేయగలను అలా ఆలోచించి రాయడం చేస్తే బెటర్ గదా! ఎంతో కొంతమంది చదువుతారు. దాన్ని ఆలోచించే వాళ్ళుంటారు. లేదా నేనిప్పుడు టీచింగ్ చేస్తున్నాను. టీచింగ్‌లో నా స్టూడెంట్స్‌కి కానీ ఇలాంటి విషయాలు మీరు పాటించకండి. ఒకవేళ మన ఆచారాలు అయ్యుండొచ్చు పాతకాలంలో. ఆ రోజులకి అది సరిపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజులకి ఇది కరెక్ట్ కాదు అని జెప్పేసి నేను నా స్కూల్‌లో నేనెక్కడ చేస్తే అక్కడ కాలేజీలో గానీ, ఎక్కడ పని జేసినా లేపోతే ఏ ఫ్రెండ్స్‌లోని తిరిగినా సరే, ఈ కవితల ద్వారా సాహిత్యాన్ని తీసుకొని దాని ద్వారా సమాజానికి ఏదన్నా ఉపయోగపడేది నా చిన్న ప్రయత్నం నేను చేయడం జరుగుతుంది మేడం. అదే సార్, మీరు రాసిన కవిత్వాల్లో ఇప్పుడు చాలా వరకు ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నాయి. శోక గ్రంథం గాని, పతాక వేదన అని. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్‌తో మీరు ఇప్పుడు సపోజ్ మనం డిస్కస్ చేసిన మూఢనమ్మకాల గురించి మీరు ఈ రకంగా కవిత్వంలో సమకూర్చారు. అవును. సో, అలాగే ఇప్పుడు మీకు అలా చేయడం వల్ల కాళోజీ ప్రతిభా పురస్కార్ అవార్డు అవునండి. అదొకటొచ్చింది. కుసుమ ధర్మన్న అవార్డు రీసెంట్‌గా వచ్చింది. తెలుగు వెలుగు జాతీయ కవితా పురస్కారం ఒకటొచ్చింది. ఇట్లా 4 అవార్డులు గూడా రావడం జరిగింది మేడం. ఓకే. కాళోజీ ప్రతిభా పురస్కారం ఎప్పుడొచ్చింది? దానికి అంటే మూల కారణం ఏంటి సార్? అది నేను కాళోజీ అవార్డ్స్‌లో ఆహ్,
పతాక వేదన అని చెప్పేసేసి ఒక కవితని వినిపించడం జరిగింది మేడం. అంటే దాని మీద మనం వీడియో చేయడం జరిగింది. భారతదేశ జాతీయ జెండా ఈ దేశ పరిస్థితులపై తనకే ఒక నోరుంటే అది ఎలా ప్రతిస్పందిస్తది, ఎలా బాధపడుతది అనే విషయంలో చేసి రవీంద్ర భారతిలో జరిగిందది. అంతకుముందు ఇయర్ 2023లో. సో, అప్పుడు నేనెళ్ళి పాల్గొని దాంట్లో వాళ్ళకి నచ్చి అది కవితా పురస్కారం ఇవ్వడం జరిగింది మేడం. సార్ మీరు ఇప్పుడు వివరించారు కదా మూఢనమ్మకాల గురించి. ఎన్నో చూసాం. నరహింస చూసాము. మామూలుగా ఎఫెక్ట్ కాదు అనుకున్నవి కూడా మనకిప్పుడు సపోజ్ మీరు ఫ్లైట్ టైం అయిందనుకోండి, తుమ్మారని వెనక్కొస్తే అది టైం వేస్టే. తర్వాత తిథులు చెప్తుంటారు ఈ రోజు చేయొద్దని. మనం బ్యాక్ వెళ్ళిపోతాం. అవును. దీనివల్ల మనకి చెట్టు కింద పడుకోవద్దంటారు. లేకపోతే బల్లి. దెయ్యం ఉంటదంటారు. బల్లి మీద పడితే, అవును. లేదంటే నల్ల పిల్లి ఎదురొస్తే, లేదా గర్భిణీ స్త్రీ గ్రహణం రోజు బయటికెళ్ళకూడదంటారు. ఇలా కుడి కన్ను అదిరితే మంచి, ఎడం కన్ను అదిరితే చెడు. చెప్పులు తిరగేసి వేసుకుంటే ఆ ప్రయాణం ఆపేయాలి. అవును. అలాంటివన్నీ చాలా రకాల మూఢనమ్మకాలు మన దగ్గర నడుస్తున్నాయి. ఇప్పటికీ నడుస్తున్నాయి. కొన్ని దేశాల్లో మీరు ట్రైబ్స్ ఉన్నాయి గదా! ఆఫ్రికా కంట్రీస్‌లో ట్రైబ్స్ ఏం చేస్తారనంటే, మన చేతికున్న వేళ్ళని వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా మరణిస్తే, ఒక్కొక్కళ్ళు మరణించినప్పుడల్లా ఒక్కొక్క వేలుని కట్ చేసేసుకుంటారు. ఆ! వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోతే ఒక వేలు తీసేయాలి. ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు వేలుని కట్ చేయాలి. అలా 10 కాదు 20 ఏళ్ళు తీసేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. 20 మంది చనిపోతే. అలా తీయకపోతే చనిపోయినోళ్ళు దెయ్యాలుగా మారి ఆ కుటుంబానికి శాపం అవుతారు. అదే వేలు గాని కట్ చేసుకుంటే ఆ చనిపోయిన వ్యక్తి స్వర్గానికెళ్తాడని ఈ రోజుకి నమ్మకం. Oh my God. చాలా విపరీతమైన పరిస్థితులు. ఇప్పుడు చూడండి, మీకు అమెరికా లాంటి కంట్రీస్‌లో గూడా 13 తారీఖు, 4 తారీఖు అవి చెడ్డ తేదీలు వాళ్ళకు. కొన్ని డేట్స్ చెడ్డ తేదీలు అవును. కొన్ని దేశాల్లో. మనకి కూడా తిథులు అవే కదా! అదే అండి. మంగళవారం పలానా మంగళవారం. ప్రయాణం చేయకూడదు. లేకపోతే ఇంకొక రోజు ఏదో జుట్టు కట్ చేసుకోకూడదు. లేకపోతే ఇంకొక రోజు ఏదో ఇట్లా ఆ చెప్పులు కొనకూడదు, ఆయిల్ ఆయిల్ కొనకూడదు, ఉప్పు ఇవ్వకూడదు, ఎడం చేత్తో ఇవ్వకూడదు, కుడి చేత్తో ఇవ్వాలి, కుడి కాలు ముందుకు పెట్టాలి, ముందు పెట్టి నడవాలి, ఎడం కాలుతో నడిస్తే ఆ కుటుంబానికి గడప మీద కాలు పెట్టొద్దు. కూర్చోకూడదు. సో అయితే అందులో నేను ఒకటి రాశాను. అదేంటంటే నేను కూడా ఒక సైన్సు రూపమనే వినస్వం పైన వితండవాదం చేయగలనని. అంటే ఈ మూఢనమ్మకం ఏం చేస్తది అంటే, కొన్ని సందర్భాల్లో కొంతమంది చదువుకున్న వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే, అదంతా పూర్వకాలపు సైన్సు, మన పెద్దలకు పని లేక చెప్పలేదు. ఈ మూఢాచారాల్లో చాలా విషయాలు సైన్సే అది అని చెప్పేసి మనకి చెప్తారనమాట. అంటే నేను కూడా ఒక సైన్సు రూపమనే వినస్వం పైన వితండవాదం చేయగలనని సైన్స్ రూపం అని చెప్తుంది. అంటే 1, 2 ఉన్నాయి సందర్భాలు. ఎలా అంటే, ఫర్ సపోజ్ మీకు రావి చెట్టు కింద రాత్రులు పడుకుంటే దెయ్యం పడుతుంది అని చెప్తారు. అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, చెట్లు రాత్రిపూట ఆక్సిజన్ని కాకుండా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. అది సైంటిఫిక్గా ఉన్న విషయమే. సో ఇప్పుడు పెద్దలు ఆ రోజుల్లో కొంచెం తెలిసి తెలవక దాన్ని ఎలాగ ఆపాలి అని అంటే ఇది పెట్టారు. నైట్ పూట నువ్వు అరే రావి చెట్టు కింద పడుకుంటే దెయ్యాలు వస్తాయి, భయపెట్టి తీసేయాలి. ఇప్పుడే నేను మన స్టూడియో మెట్లు పైకెక్కేటప్పుడు ఒకటి గమనించాను. మెట్లు చాలా కిందకి, అంటే మెట్టుకు పైన బాగా ఎత్తులో కాకుండా రకరకాల దేవీ దేవతల యొక్క బొమ్మలు ఉన్నాయి. గమనించారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు మన మెట్లకి ప్రతి ఫ్లోర్కి ఉన్నాయి, 4 ఫ్లోర్స్కి ఉన్నాయి. అది ఎందుకు పెడతారో తెలుసా మీకు? ఉమ్మి వేయకుండా, ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉమ్మి వేయకుండా, ఏదన్నా రెస్పెక్ట్ ఒక చెడ్డ పనులు అక్కడ చేయకుండా, అక్కడ ఒక దేవీ దేవతల బొమ్మ ఉంది అని అంటే అక్కడ ఉమ్మడం మానేస్తాడు. అందుకే రకరకాల మతాల ఫోటోలను అక్కడ పెట్టారు. లేదా గోడల పైన కూడా దేవుడి బొమ్మలు అతికిస్తారు. కొంతమంది అక్కడ పార్కింగ్ చేయొద్దనో, లేకపోతే ఏదన్నా మూత్ర విసర్జన చేయరాదు అని చెప్పేసి చెప్పిన జనాలు వినట్లేదని అక్కడికి దేవుడిని తీసుకొచ్చి పెడతారు, దేవుడి ఫోటోలు. మళ్ళీ చూడండి, ఆ ఇల్లు ఒక మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అయినా సరే అన్ని మతాల ఫోటోలు అక్కడ పెడతాడు, ఆ గోడకి అంటిస్తాడు. ఎందుకంటే ఎవడైనా వచ్చి ఆ తప్పు పని చేయడానికి ఏ మతం వాడైతే వస్తాడో ఆ బొమ్మను చూసి, ఆ దేవుడిని చూసి ఆగిపోతాడు అనే ఒక ఉద్దేశంతో పాతకాలంలో ఏం జరిగిందంటే, ప్రతి విషయాన్ని సైంటిఫిక్గా అది ఇది సైన్స్కి విరుద్ధము, ఇలా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పలేక ప్రతిదాన్ని దేవుడికి తీసుకెళ్ళి అంటగట్టారు.
దేవుడికి, మతానికి, ఆచారం అని చెప్పేసి అది కంపల్సరీ మనం పాటించాలని చెప్పేసి వాటిని అంటగట్టారు. అయితే ఈ రోజు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అంటే మనకి సైన్స్ తెలిసిన తర్వాత ఉమ్, అదే ఒక మోసపోకడలో మనం వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి ఇప్పుడు ఈ రోజున పరిస్థితి ఏమైపోయిందనంటే ప్రతి మతం అది ఏ మతమైనా సరే ఏదన్నా ఆటిల్లో ఉన్న లోపాలను మనం ఎవరన్నా ఈ సాహిత్యకారులు లేకపోతే ఎవరన్నా చదువుకున్న వ్యక్తులో దాన్ని మార్చుకోండి అని చెప్పేసి చాలా మంచి పద్ధతిలోనే సావధానంగా మనం చెప్పినా సరే, ఇదిగో మా మతం మీద పడేడుస్తున్నారు, మా ఉమ్, మతాన్ని కించపరుస్తున్నారు, ఉమ్, మా ఆచారాలని అవమానిస్తున్నారు అని చెప్పేసి అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితులు తయారైపోయినాయి. చదువుకున్న వాళ్ళు కూడా నా ఆచారం మీద మాట్లాడేశాడు తను, నా ఉమ్. ఆచారాన్ని అవమానించాడు అని చెప్పేసి ఒక ఎక్స్‌ట్రీమ్ పరిస్థితులకి వెళ్ళారనమాట. ఇలా కాకుండా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడాలి. ప్రతి కుటుంబంలోనూ వీట్లి గురించి చర్చ జరగాలి. ప్రతి కుటుంబంలో జరగాలి. తల్లిదండ్రులందరూ కూర్చొని ఈ ఆదివారం సెలవొచ్చినప్పుడు ఒకరోజు దీనికి కేటాయించండి. తప్పేమున్నది? మూఢనమ్మకాలు పోయేలాగా. ఎందుకంటే చాలా మంది చస్తున్నారు. ఎకానమీ దెబ్బతింటుంది. ఆల్రెడీ కేసులు ఎక్కడో హత్య జరిగో లేపోతే వేరెక్కడో పొలిటికల్ రీజన్స్‌తోనో లేతే దొంగతనాలు జరిగి పోలీసులు బిజీగుంటే, ఈ మూఢాచారాల వల్ల మళ్ళా చంపి మళ్ళా ఒక 100 కేసులు మనం యాడ్ చేయడం అనమాట దానికి. దానివల్ల మనకే ఇది ప్రాబ్లమ్ ఇది కంట్రీకి. చాలా సైలెంట్ గా చాలా వైలెంట్ జరుగుతుంది. 3200 మంది చనిపోయారనంటే మాటలు కాదు గదండీ! ఉమ్, 3200 మంది చంపేశారు. మనిషిని చంపాడు. నీ ఆచారం, నీ మతము, నీ పిచ్చితనము, ఆ మూర్ఖత్వంతో సాటి మనిషిని చంపి అది నా పాత ఆచారము, ఆ నమ్మకం అనంటే అసలది ఎంతవరకు కరెక్ట్ అండి ఈ రోజుల్లో? ఉమ్, నమ్మకం ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్ ఇష్యూలోనే తీసుకుంటే, నీ ఆచారము నీ తాతలు నేర్పించింది రూ. 100 నీటి పాలు చేసింది. కడుపు కాలి సర్కస్ చేస్తున్న ఆ పాపకి ఒక రూ. 10 ఇవ్వలేకపోయింది. తిండి పెట్టలేకపోయింది. ఇప్పుడు ఒకటి చూడండి. ఆ పాప ఏం చేస్తది? కొన్ని రోజులు గమనిస్తది. నేను సర్కస్ చేస్తున్నాను, అడుక్కుంటున్నాను, మాకేం దిక్కు దివాణం లెక్క ఈడెవడు సాయం చేయట్లేదు. రేపు తనే దొంగగా మారుతదేమో! లేతే తను వేశ్యగా మారుతదేమో! ఆ పాప, ఆ తల్లి. లేకపోతే వాళ్ళే ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌లోకి ఎళ్తారేమో! సమాజంలో ఏది జరిగినా మన యొక్క బాధ్యత కూడా ఉంటదనమాట. సో, ఆచారం అనేది మనిషిని బతికించగలగాలి. లేకపోతే మనలోని అభివృద్ధిని చేయగలగాలి గానీ, సాటి మనిషిని హింసించడం, చంపడం అవన్నీ ఆచారాలుగా ఎప్పుడూ ప్రజలు యాక్సెప్ట్ చేయకూడదు. వాటిలి గురించి యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడాలి. వీలైనంత కాడ చెప్పాలి. చాలామంది ఇప్పుడు జన విజ్ఞాన వేదిక అని జెప్పేసి చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్‌లు వాళ్ళు రాత్రింబవళ్ళు పనిజేస్తా ఉన్నారు. వాళ్ళకి మన సపోర్ట్ కూడా ఇచ్చి వీటన్నిట్లి గురించి అవేర్‌నెస్ ఇప్పుడు పల్లెటూరుల్లో ఎక్కువ జరుగుతాయి. మీరు బాగా గమనిస్తే ఈ చంపడాలు, చావడాలు అనేవి ఈ బాణామతి, ఈ మంత్రతంత్రాలు యొక్క అలిగేషన్స్ మీద చావులన్నీ జరిగేది పల్లెటూర్లలో. ఉమ్. పల్లెటూరులో కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉండి ప్రవర్తించేవాళ్ళు లేదా భక్తి ఎక్కువ. మీరు చూడండి ఈ మూఢాచారాలకి భక్తికి అవినాభావ సంబంధం ఉంటది. ఓ, దేవుడు మీరు అన్నది అక్కడ ఊర్లలో జరుగుతాయి. గత సంవత్సరం ఒక కేసు విన్నాం. మొత్తం నలుగురు ఫ్యామిలీ అంతా మేము స్వర్గానికి వెళ్తాం వెళ్తాం. పూజలు అవును. చేసేసి వాళ్ళని వాళ్ళు హ్యాంగ్ చేసుకొని అదే చనిపోయారు అండి. చూసారు. ఇది ఏమవుతదంటే దేవుడిని ఎవరైతే అమితంగా నమ్ముతారు, ప్రేమిస్తారో వాళ్ళు దెయ్యాన్ని గూడా యాక్సెప్ట్ చేస్తారు. దేవుడినెవరైతే దేవుడున్నాడని ఎవరు బిలీవ్ చేస్తారో వాళ్ళే గదా! దెయ్యముందని నమ్ముతారు. సో, దేవుడి భక్తి బాగా ఎక్కువైతే అక్కడ మూఢనమ్మకం కంపల్సరీ ఉంటది. అంటే భక్తి సరే ఇప్పుడు మనం దేవుడు లేడు, ఇప్పుడు నేను దేవుడు లేడని నమ్ముతాను. ఈ రోజుకి ఈ రోజు మీరొచ్చి దేవుడు లేరు అందరూ మొత్తం ఆపేసేయండి అనంటే అది జరిగే పని కాదు. దానికి కొన్ని సంవత్సరాలు పడతది. మన జనాలందరినీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటది. లేదా సైన్స్ నిరూపణలు గూడా జరిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు నమ్ముతా వస్తుంటారు. అయితే మరి ఇప్పటికిప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఎక్స్‌ట్రీమ్‌గా దేవుడిని ఎవరైతే ఆరాధిస్తారో, పూజిస్తారో వాళ్ళు కంపల్సరీ దెయ్యాన్ని నమ్ముతారు. దెయ్యాన్ని ఎవడైతే బాగా నమ్ముతాడో, ఉందని నమ్ముతాడో వాళ్ళు ఇలాంటి బాణామతులని జెప్పేసి లేతే మంత్రాలు, తంత్రాలు, నిమ్మకాయలు ఈట్లికి భయపడతారు. ఈ దేవుడిని నమ్మేవాడు ఆచారాన్ని ఫాలో అయ్యేవాడు బాగా ఈ మంత్రాలకు భయపడతాడు. ఎందుకంటే దెయ్యం ఉందని. మంత్రానికి భయపడినోడే హింస చేస్తాడు. కాబట్టి ఈ 3 కలిసే జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి మతంలోనూ ఏ మతమైనా సరే అది. ఒక్క మతం అని గాదు. వాళ్ళ పెద్దలు
ఈ రోజుకి వాళ్ళ మతాల్లో ఉన్న ఏదన్నా ఇలాంటి మూఢనమ్మకాలు, ఆచారాలని వీలైనంత తగ్గించి తీసేస్తా ప్రజల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తే తప్పులేదు గానీ, ఇలాంటి వాటిలతో డబ్బులు సంపాదించాలని వాళ్ళని భయపెట్టి, వాళ్ళకి బందీలుగా చేసుకోవాలని, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేయడం చాలా తప్పు. అలాగే భక్తులు, మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఇంకా సైన్స్ మనకి డెవలప్ అయింది. 2025లో ఉన్నాము. రాకెట్‌లెళ్తున్నాయి, విమానాల్లో తిరుగుతున్నాము. ఇంత ఫోన్‌లు వాడుతున్నాము. చాలా విషయాలు డెవలప్ అయిపోయి ఉన్నాయి. ఆ ఆచారం అని అంటగడుతున్నారు. ఆ ఆచారము అనంటే మనిషిని చంపేసేది తాతలిచ్చిన ఆచారం కాదు. ఏ తాతలు, తండ్రులు గూడా మన పూర్వీకులు ఎవ్వరు గూడా నా బిడ్డలు చచ్చిపోవాలి ఈ ఆచారాలతో అని చెప్పరు. చెప్పలేరు. కానీ వాళ్ళకి ఆ రోజుకున్న మైండ్‌కి, మైండ్ సెట్‌కి, ఆళ్ళకున్న జ్ఞానానికి ఆ చెప్పే విషయాలని, సైన్స్ విషయాలను కొన్ని భయపెట్టి చెప్పారు. అసలు సైన్స్‌కే సంబంధం లేని పిచ్చి విషయాలను కూడా చెప్పారు. కంట్రోల్‌లో పెట్టడానికో, లేతే వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడానికో కొన్ని సందర్భాల్లో అవన్నీ వచ్చేసినాయి బయటకి. ఇప్పుడు వాటిల మీద మనం కంపల్సరీ చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు అయన్నీ ఎక్కడున్నాయండి? హ్మ్. నేను కాలేజీలో ఎప్పుడన్నా ఒక స్టూడెంట్స్ మధ్యలో ఇలాంటి క్లాస్ ఏమన్నా తీసుకున్నానంటే, "అయి ఎక్కడున్నాయి సార్ మేము ఎవరు నమ్మట్లేదు కదా!" అంటారు. మరి 3200 మంది ఎక్కడ చచ్చిపోయారు? ఇదే భారతదేశంలో చనిపోయారు. ఇదే 2024లోనే గదా! హ్మ్. స్కూలు పిల్లోడిని చంపేసింది. సో, ఇలా జరిగే చోట్ల జరుగుతా ఉన్నాయి. చెడు కోసం ఎక్కువ మంది పని జేయాలి. జరగకుండా. జరగకుండా ఆపడానికి చాలా ఎక్కువ మంది పని జేస్తే, జరిగే కొంచెం ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అవి గూడా ఆగుతాయన్నమాట. సరే, ఈ మూఢనమ్మకాల్లో ఇంకో భాగం మీరు రాసిన కవితంలో వాస్తుల గురించి రాశారు. వాస్తులు. ఇప్పుడు పేక మేడల్లా కుప్పగూలిన పద్ధతిగా పాటించే వాస్తు నేనని. ఇది ఈ సందర్భంలో నా నా జీవితంలోనే ఒకటి జరిగింది. ఏంటనంటే నా ఫ్రెండ్ ఒకరున్నారు. ఆయన ఒక సొంత ఇల్లే. ఆయన తండ్రి గారికి బాగా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. ఈ అబ్బాయికి కొంచెం ఉద్యోగం దొరుకుతలేదు. ఇంటి పరిస్థితులు బాలేదు. ఆ సొంత ఇల్లుని పూజారి గారి దగ్గరికెళ్తే ఆయన చెప్పింది ఏంటి అనంటే, "ఈ ఇంటి వాస్తు బాలేదు. నువ్వు ఈ ఇంటిని అమ్మేసి వేరే ఎక్కడో ఒక మంచి వాస్తున్న ఇంటికి షిఫ్ట్ అయిపోతే, నీకు మంచి జరగడం స్టార్ట్ అవుతది. మీ అబ్బాయికి పెళ్ళవుతది. ఉద్యోగం గూడా వస్తది. నీ హెల్త్ బాగుంటది" అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ దైవభక్తి ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలాగే పూజారి గారిని లేతే ఏ మతం వాళ్ళు వాళ్ళ పెద్దల్ని బాగా గౌరవిస్తారు, నమ్ముతారు. వాళ్ళే దైవం అన్నట్టు భావిస్తారు. వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఆ మాట విని సొంతింటిని అమ్మేసాడాయన. సొంతింటిని అమ్మేసి అద్దింటికి వెళ్తే, ఆరో రోజే తను మరణించడం జరిగింది. ఆ అద్దింటిలో. సో, వాస్తు మారితే పరిస్థితులు మారతాయి అనేది పేకమాడల్లా కుప్పగూలిన పద్ధతిగా పాటించే వాస్తు నేనని. చూడండి, బిల్డింగ్‌లు పెద్ద పెద్దయి కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు కిటికీ ఇటేపు ఉండాలి. ద్వారబంధం ఇటేపు ఉండాలి. సూర్యుడు ఇటేపుకి రావాలి. సో, ఇలా ఎన్నో రకాలు పాటించి వాళ్ళు ఈశాన్యంలో బరువు ఉండకూడదు. ఇలాంటి విషయాలు రకరకాల విషయాలు పాటించి చేసి కట్టిన బిల్డింగ్‌లు గూడా కుప్పకూలిపోవడం మనం చూడలేదా? సో, మరి ఆ వాస్తు పని చేస్తే మన భారతదేశంలో పాటిస్తే మరి అన్ని బిల్డింగ్‌లు జాగ్రత్తగా కూలిపోకుండా కోట్ల సంవత్సరాలు అట్లే ఉండాలి గదా! కట్టేసినయన్నీ. దానికి మరి మళ్ళా ఆ బిల్డింగ్‌కి ఫైనల్ డేట్ ఎందుకుంటది? ఇన్ని సంవత్సరాలే ఉంటదని. వాస్తు పెట్టి కట్టినోడివి భూమి ఉన్నంత వరకు ఆ బిల్డింగ్ ఉండాలి గదా! మళ్ళీ ఎందుకు డెమాలిష్ చేయాల్సొస్తుంది? సో, మరి ఇతర దేశాల్లో కట్టే బిల్డింగ్‌లకి వాస్తు పాటించట్లేదు. పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా ఉంది. దానికి వాస్తు పాటించే కట్టారా? మరి బుర్జ్ ఖలీఫా కూలిపోతదా అప్పుడు? ద్వారబంధాలు అట్లే పెట్టారు. అంటే నేను ఎగతాళి చేస్తున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు. అన్నీ నిరూపించబడిన విషయాలు. వాటి వల్ల ఏం జరగదని తెలుసు మనకి. కానీ ఏంటి అనంటే మనలోని అజ్ఞానం పెంచి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి జనం చేసే విషయాలు కొంతమంది. వాటిని ఈ రోజుకి మనం పాటిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీ ఇంకొక కవిత అంశంతో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.